హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాంచిక రామ్ అఫీషియల్. ఇవాళ యాంచిక బర్త్డే, సెకండ్ బర్త్డే అనమాట. ఇంకా అందరు యాంచిక గిఫ్ట్ తెస్తారు కదా, అందుకే ఇంకా దేవాంశ్కి ముందే గిఫ్ట్ ఇద్దామని ఇచ్చేస్తున్నాను అనమాట. ఏంటిది అది? అంశుగో సర్ప్రైజ్. అంశు సూపర్. ఇంకా ఇలా సింపుల్గా అయితే డెకరేట్ చేసాం విండోకి. ఇంకా వంటలు వండుకొని మేమందరం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బాబుని రెడీ చేసేసరికి ఈవినింగ్ అయిపోయింది. డెకరేషన్ కూడా కంప్లీట్ చేసాము. ఆలోపు వాళ్ళ డాడీ వచ్చారు. ఇంకా బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా క్యాండిల్ అయితే ఊదామని చెప్పాము. ఊదామంటే ఇంకా దేవాన్ని ఊదుతున్నాడు అనమాట, యాంచికకి రాదని. బబ్బు బర్త్డే 10th, ప్రియా బర్త్డే ఏమో 24th. ఇంకా ఎన్నో డేస్ గ్యాప్ లేదు, కానీ మా చెల్లికి తొందర ఎక్కువైపోయింది అనమాట. ఎందుకు అలా అన్నానంటే క్యాండిల్ దేవాంశ్ ఊదామంటే అది ఊదిందనమాట ఎదురుగా నిల్చొని. ఇంకా ఇక్కడైతే కేక్ కటింగ్ చేస్తున్నాము. ప్రియా ఉండి బర్త్డే సాంగ్ పాడండి రా, స్కూల్కి వెళ్తున్నారు కదా మీరు, పాడండి అంటే అయాన్స్ గడు పాడాడు. చూడండి ఎంత బాగా. ఇక్కడ చూడండి, యువాన్స్ ఎంత సిగ్గుపడతాడు ఫోటో దిగడానికి, గిఫ్ట్ ఇవ్వడానికి, కానీ ఇస్తా అని వచ్చాడు. ఇంకా రాము అయితే యాంచికతోని కొన్ని ఫొటోస్ అయితే దిగాడు. తినైతే మా అక్క, మా తోటికోడలు అనమాట. మీరు ఎప్పుడు చూడలేదు కదా, అందుకే చెప్తున్నాను. బాబుకి కిచెన్ సెట్ వచ్చింది. ఇక్కడ చూడండి, మరి యాంచిక బబ్బుది కిరీటం తీసుకొని పెట్టుకొని కేక్ పెట్టడానికి వచ్చింది. ఇక్కడ చూడండి, వర్ధన్ గానికి ఇచ్చామని రౌడీ చూడండి ఎలా గుంజుకొని తింటుందో వాడిని కేక్. దానికి ఇస్తే దానికి వద్దంట, కానీ పక్కన వాళ్ళు తినాలంట దానికి. ఇంకా ప్రశాంత్ అన్న అయితే లేట్గా వచ్చాడు అనమాట, అందుకే మళ్ళీ ఇంకో కేక్ తెచ్చాడు. బబ్బు ఇంకో కేక్ కూడా కోస్తుంది. సెకండ్ బర్త్డే కదా, 2 కేక్స్ అయ్యాయి బబ్బుకి. ఎలా చూస్తుందో చూడండి ప్రశాంత్ అన్నని.
పాట పాడతా. ఎటువైనా పాట. యాంచిక. పాట పాడుతుంది కదా వాడికి. పోయి ఎంత మంచిగా ఉన్నవి. ఇంకా బర్త్డే సెలబ్రేషన్ అయితే అయిపోయింది. పిల్లలందరికీ ఫస్ట్ అన్నం పెట్టేసాం. పిల్లలు తిన్నాక మేమందరం తిన్నాం. చూడండి వీళ్ళిద్దరు ఎలా కూర్చొని తింటున్నారో గుడ్ గర్ల్స్ లెక్క. ఇటు సైడ్ వీళ్ళిద్దరు. మధ్యలో రౌడీది వాళ్ళ మమ్మీ ఎక్కడ ఉందా అని చూసుకుంటుంది. వాళ్ళ మమ్మీ కనిపించింది. మళ్ళీ తినడం ఆపేస్తుందేమో అనుకున్నాం కానీ తినిందిలే పాపం. వాళ్ళ మమ్మీని సతాయించలేదు, తినింది. ఇంకా ఈ వీడియో వచ్చేసేమో నెక్స్ట్ డేది అనమాట. నెక్స్ట్ డే దేవన్ స్కూల్కి రెడీ అయ్యాడు. దేవన్ స్నాక్స్లో కేక్ తీసుకెళ్తా అన్నాడని తీసాను బయటికి. యాన్షిక అండి నాకు కావాలి నేను తింటాను అంటే ఇంకా కొంచెం వేసిస్తే దేవాన్షి కేక్ తినిపిస్తున్నాడు యాన్షికకి. చూడండి, ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.